ప్రియమైన జెహోజీర్ లోదన్ స్పిరిచువల్ ప్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకునలేదు. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడుగా మీరున్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేని ప్రభా. వాక్యం వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతలు వేసిన తీర్చండి తండ్రి. యేసయ్య నా తండ్రి, నేనే సమస్త ఘనత మహిమను మీరు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువున ప్రియమైన సహోదరి సహోదరులుగా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారండి, ఆయన యెరూషలేములో ఆయన పస్కా పండుగప్పుడు తన సువార్తను ప్రకటిస్తూ సూచక్రియలు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ తన యొక్క సువార్తను ఆయన చేస్తున్నారండి. ఆ చేస్తున్న సందర్భంలో అనేక మంది వచ్చి ఆయన చేసిన సూచక్రియలందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరుగా. అయితే ఇక్కడ చూడండి, ఈ లోకంలో చాలామందిని కొంతమంది మంచి చేసి మంచి చేసి ఏం చేస్తారంటే కొంచెం ఉపకారం చేసి అందరినీ వాళ్ళ వైపు మళ్ళించుకుంటారండి నా ప్రియమైన సోదరులరా. అందరినీ వాళ్ళ శిష్యులుగా చేసుకుని వాళ్ళు కూడా తిప్పుకుంటూ ఉంటారు. ఈ లోకంలో చూడండి, మాంత్రికులు, తర్వాత సోదగాండ్రు, తర్వాత చాలామంది శకునగాండ్రులు, ఏంటిది చెప్తారు కదండి బాబాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం ఏదైనా చిన్న పని చేసి వాళ్ళు కూడా చాలామందిని వాళ్ళ వెనకాల తిప్పుకుంటూ ఉంటారండి. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం అలా వెనకాల తిప్పుకుంటూ ఉంటారు. కానీ అది ఈ లోక ధర్మం. అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి మన కొరకు తన యొక్క జీవితాన్ని ఆయన సమస్తమును కూడా దారబోసి ఉన్నాడండి. ఆయన అనేకమైన శ్రమలు పడుతూ కూడా మనకి నిత్య జీవాన్ని ప్రసాదించడం కోసం ఈ లోకంలో ఒక మానవుడిగా తన జీవితాన్ని జీవించాడండి. దేవుని కుమారుడే అండి, మానవుడిగా ఈ లోకంలో జీవిస్తూ ఆ జీవిస్తున్న సందర్భంలోనే ఇక్కడ యేసుప్రభు గారు ఏం చెప్తున్నారంటే, యేసు అందరినీ ఎరిగినవాడు. నా ప్రియమైన సహోదరులు చూడండి ఎంత మంచి మాట. యేసు అందరినీ ఎరిగినవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి కన్ను దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు నా ప్రియమైన సహోదరులారా. అయినప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారంటే, ఇక్కడ అనేకమైన సూచక్రియలు చేసి మహత్కార్యాలు చేసి అనేక మందికి ఆకలి తీర్చి అన్ని మంచి పనులు చేసి కూడా ఎవరిని కూడా ఆయన వైపు మళ్ళించుకునే పరిస్థితి ఆయన చేయలేదండి. వాళ్ళంతటా వాళ్ళే ఆయన్ని వెంబడించడం మనం చూసాం. శిష్యులు కూడా ఒకనొక సమయంలో శిష్యులు కూడా వెళ్ళిపోవడం మనం చూసాం. ఆయన శ్రమలో ఉన్నప్పుడు ఆయన శిలువ మీద ఆయన శ్రమ పడుతూ చనిపోతున్న సందర్భంలో కొంతమంది ఎవరు 2-3 ఉన్నారు తప్ప మిగతా శిష్యులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఈ లోకానికి విరుద్ధంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన తను రిక్తంగా చేసుకుని మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన తను చేయవలసిన మంచి పనులన్నీ కూడా మన కొరకు ఆయన చేసి ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన ఎవరిని కూడా తన మనసునందు తను చేసిన సూచక్రియలకి, తను చేసిన మహత్కార్యాలకి ఆయన ఎవరిని కూడా ఆయన వైపు మళ్ళించుకునే పని ఆయన చేయలేదండి నా ప్రియమైన సోదరులారా. చూడండి, అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా నడక నా పడక అన్నీ కూడా నీకు తెలుసు ప్రభువా. దేవుని దృష్టికి ఏమండి మరుగైంది ఏది కూడా లేదు నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ 139 దావీదు కీర్తనలో దావీదు మహారాజు గారు చెప్తున్నాడు ఏంటంటే, దేవా మీరు మమ్మల్ని బాగా పరిశీలన చేసి ఉన్నారు, మమ్మల్ని బాగా పరిశోధించి ఉన్నాం. 139 దావీదు కీర్తన అండి, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో నేను లేచుటానికి తెలుసు, నేను పరుండడానికి తెలుసు. ఏమండి, నన్ను బాగుగా పరిశోధన చేసి ఉన్నావు, నీకు మరుగైంది ఏది కూడా లేదు, నా చర్యలన్నీ కూడా నీకు తెలుసు. నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నానో, ఏ విధంగా చేస్తున్నానో, ఏ విధంగా చూస్తున్నానో, ఏ విధంగా ఆలోచిస్తున్నానో అన్నీ కూడా నీకు తెలిసే ఉన్నాయి అని కీర్తనకారుడు చెప్తున్నాడండి. దావీదు మహారాజు గారు చెప్తున్నాడు. అవును నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ దావీదు మహారాజు గారు పాపంలో ఈ లోక యొక్క పాప జీవితాన్ని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన టెంప్టేషన్కి గురయ్యి దావీదు మహారాజు గారి పాపంలో పడినప్పుడు ఆయన ఎంతగానో దుఃఖాక్రాంతుడయ్యాడండి, ఎంతగానో పరితపించాడు, ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. తన పాపాలన్నీ యేసయ్య సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాడు. తర్వాత దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు కదండి, దావీదు నాకు నా హృదయానుసారుడు. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క పాప శరీరాన్ని మనం కలిగి ఉన్నాం కనుక మనం పాపాలు చేస్తున్నాం. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే విన్నామో
విన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రవేశించి మనకి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అని దేవుడే మనకి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తారండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తెలిసిండి కూడా తప్పులు చేస్తాం. నా ప్రియమైన సహోదరుల, తెలిసిండి కూడా మనం ఎదుటి వారిని ఇబ్బంది పెడతాం. తెలిసిండి కూడా మనం బాగా భయంకరమైన పరిస్థితులు మన దగ్గర ఉంటాయండి. కానీ యేసుప్రభు గారు చెప్తున్నారు, నా ప్రియమైన సహోదరులారా, వాటిని మన మనసులో ఉంచి తీసివేయాలండి. ఎవరైతే తన పాపాలను ఒప్పుకుని విడిచిపెడతారో వారు కనికరం పొందుతారు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఇక్కడ యెషయా భక్తుడు కూడా చెప్తున్నాడండి. 55వ అధ్యాయం యెషయా 55లో 8వ వచనంలో చెప్తున్నాడు, ఏమండి, నా తలంపులు నీ తలంపులు వంటి కావు. ఏమండి, నీ యొక్క దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు. అందుకే పాపకరమైన విషయాలన్నీ దుష్టులు తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఇంకా ముందు వచనంలో అండి యెషయా గ్రంథము 55వ వచనంలో ఏమండి 8వ వచనంలో నీ తలంపులు మా తలంపులు వంటి కావు అని చెప్తున్నారండి. అయితే ఇంకా ముందు వచనంలో 3వ వచనం 4వ వచనంలో అక్కడ 5వ వచనంలో ఏమనుందంటే, అయినా దుష్టులు తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఏమండి, మన యొక్క దుష్టక్రియలు మనం విడిచిపెట్టాలండి. ఏమండి, మన పనికిమాలిన పనులు మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు కూడా మనం మంచి చేస్తే మంచి చేయాలి, లేకపోతే ఊరుకోవాలండి. అంతేనా ప్రియమైన సోదరులారా? అంతేగాని ఉపకారం చేయవలసిన పని లేదు, కానీ ఉపకారం చేయాలని ఎవరూ అర్థించట్లేదండి మనల్ని, నా ప్రియమైన సోదరులారా. కానీ అపకారం చేయకూడదు. అపకారం తెలిసి అపకారం చేస్తావా, దేవుని యొక్క శిక్షా విధులను నువ్వు పడిపోతావండి. మనం పడిపోతాం, నా ప్రియమైన సోదరులారా. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. ప్రతి పాపానికి శిక్ష ఉందండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అండి, దేవుడు మనల్ని క్షమిస్తాడు. అయితే అన్ని వేళలా క్షమించడండి, నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే, ఇది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవారికి మనం ఉండాలండి. ఇంకా పాపం జోలికి మనం పోకూడదండి, నా ప్రియమైన సహోదరులారా. ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టకూడదు, నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, మనం ఏది అతిశయించినా కూడా దేవుని యందే మనం అతిశయించే వారికి ఉండాలండి. ఏమంటే ప్రభునందే అతిశయించే వారికి ఉండాలి. అంతేగా నేను చాలా గొప్పోడిని, నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా భయంకరమైన, చాలా నాకు ఎంతో వెనకాల చాలా జనం ఉన్నారు, బలం ఉన్నారు, లేకపోతే నేను చాలా తెలివైందని అని మనం అనుకుంటాం. కానీ మన తెలివంతా కూడా బాగా వెర్రితనం అంటండి, నా ప్రియమైన సోదరులారా. దేవుని యొక్క జ్ఞానం ముందు మన తెలివి వెర్రితనం, నా ప్రియమైన సోదరులారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు కూడా నీలో జ్ఞానం తక్కువగా ఉంటే లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ మనం చెప్పుకున్నామండి. మనకి జ్ఞానం కొద్దిగా ఉంటే కనుక యాకోబు పత్రికలో చెప్తున్నాడు, ఆ జ్ఞానాన్ని దేవుని అడగాలండి. దేవుని అడిగి, దేవా నీకు ఏది మంచి ఏది చెడు, నేను ఏది చేయాలి ఏది చేయకూడదు అని దేవుని మనం అడిగేవారిగా ఉండాలండి. దేవుని యొక్క కృపను పొందుకునేవారిగా ఉండాలి, నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసు, నా ప్రియమైన సోదరులారా. అందుకే దేవుడు మన ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడని చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం, నా ప్రియమైన సోదరులారా. అప్పుడు మాత్రమే యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనాన్ని విసర్జిస్తారంట, నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం చెడుతనాన్ని విసర్జించి మంచిని కోరుకుందామండి. మంచిని కోరుకుని మన యొక్క మనసులో మంచి చేయాలనే ఆశ ఎప్పుడైతే ఉందో దేవుడు మనకు సహాయం చేసేవారికి ఉన్నారండి, నా ప్రియమైన సోదరులారా. ఇది మంచి అని మనం యోచించి ఆ యొక్క మంచి పనులే మనం చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేసేవారికి ఉన్నారండి. అందుకే దేవుడు మనకు సహాయం చేసేవారికి ఉన్నారు కనుక దేవుని యొక్క కనికరాన్ని పొందుకునే విధంగా మనం ఉండాలండి, నా ప్రియమైన సోదరులారా. తెలిసి ఎవరికి కూడా మనం అన్యాయం చేసేవారికి మనం ఉండకూడదండి, నా ప్రియమైన సోదరులారా. అందుకే చూడండి, ముద్దుకేని ఇబ్బంది పెట్టాలని చూశాడండి, ఏమండి. అయితే ఆ హామాను ముద్దుకేని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు అతనే శిక్షలో పడిపోయాడండి, నా ప్రియమైన సోదరులారా. అందుకే చాలాసార్లు సౌలు రాజు గారు కూడా దావీదుని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు సౌలు రాజే ఇబ్బందులు పడిపోయాడు, నా ప్రియమైన సోదరులారా. అందుకే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాడండి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది, నా ప్రియమైన సోదరులారా. ఆయన చెప్తున్నాడు, దావీదు మహారాజు గారు చెప్తున్నాడు, ఆయన గొప్ప మహారాజు అని కూడా ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నా చర్యలన్నీ నీకు బాగుగా తెలుసు. ఇక్కడ